ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్ ఇచ్చింది హైడ్రా. హఫీజ్పేటలోని వివాదాస్పదమైన 20 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేసింది. 20 ఎకరాల భూమి విలువ దాదాపు 2,000 కోట్ల రూపాయలు. వసంత గ్రూప్ పేరుతో అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా గుర్తించినట్టుగా తెలుస్తోంది. 20 ఎకరాల భూమిపై కొద్ది రోజులుగా హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా భూమిలో కొంత భాగాన్ని అమ్మినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత అక్కడ కూల్చివేతలకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్ ఇచ్చింది హైడ్రా అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాని విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కూల్చివేతలకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మా ప్రతినిధి పవన్ అక్కడే ఉన్నారు. ఒక్కసారి నేను పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రెసెంట్ అక్కడ హైడ్రా అధికారులు ఏమంటున్నారు? ఈ కూల్చివేతలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? రైట్, చూసుకుంటే మళ్ళీ వీకెండ్లో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా వీకెండ్లోనే కూల్చివేతలు మొదలుపెట్టింది. అయితే ఈరోజు అదే హైడ్రా కొనసాగుతూ ఉంది. 2,000 కోట్లకు సంబంధించిన ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే 20 ఎకరాల భూమి ఉందో దీని మీద హైడ్రా దాడి చేయడం జరిగింది. ఒక్కసారిగా చూసుకోవచ్చు, కూల్చివేతలు అయితే మొదలైపోయాయి. అయితే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ 20 ఎకరాల భూమి ఏదైతే ఉందో, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి చెందిన వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ సంస్థ కబ్జా చేసిందని హైడ్రా ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. అయితే దీన్ని ఆరోపణలు వచ్చిన వెంటనే హైడ్రా దీన్ని సీరియస్గా తీసుకొని వీకెండ్ రాగానే దీని కన్స్ట్రక్షన్ అయితే దీన్ని మొత్తం కూల్చేయడం జరిగింది. అయితే ఇది వసంత గ్రూప్ సంబంధించిన ఇది రియల్ ఎస్టేట్ ఆఫీస్గా చెప్తా ఉన్నారు. సో దీంట్లో చాలామంది పెద్దందారులో హస్తం కూడా ఉంది. సో వాళ్ళకు వాటాలు కుదరక కంప్లైంట్స్ హైడ్రా దాకా వెళ్ళి ఈ కూల్చివేతలు అయితే చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో చూసుకుంటే శనివారం ఉదయం మొదలైన ఈ కూల్చివేతలు చూసుకుంటే ఆల్మోస్ట్ 80% కూడా కొలాప్స్ చేయడం జరిగింది. ఏమి ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది. రైట్, చూసుకుంటే ఆల్మోస్ట్ తెల్లవారుజామున మొదలైన ఈ కూల్చివేతలు అంటే ఎవరూ రాకముందుకే సుమారు 6 గంటల సమయంలో వచ్చేసిన ఈ జేసీబీలు అయితే మొత్తం కూడా వచ్చి ఈ కూల్చివేతలు అయితే మొదలుపెట్టడం జరిగింది. సుమారుగా ఇప్పటికైతే 80 to 85% అయితే కూల్చివేతలు పూర్తయినట్టు కనపడతా ఉంది. ఇంకొక 2 గంటల్లో పూర్తిగా ఏమీ లేకుండా కూల్చివేసే అవకాశం అయితే కనపడతా ఉంది. సో ఒకటి కాదు, 2 జేసీబీలు అయితే పెట్టడం జరిగింది. ఒక భారీ మిషనరీతో పాటు ఇంకో చిన్న జేసీబీని పెట్టి పుట్టాహూతిన దాదాపు ఒక 6 గంటల సమయం అయితే వీళ్ళు ఒక టైం లైన్ పెట్టుకొని కూల్చివేయాలన్నట్టుగా పెట్టుకున్నారు. సో సుమారుగా ఇంకొక 2 గంటల్లో పూర్తిగా దీన్ని ఎంటైర్ కొలాప్స్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. దీన్ని భారీ మిషన్ అయితే వాడుతున్నారు కూల్చడానికి. ఒకటి కాదు, రెండు వాడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్క్ కూడా స్పీడ్గా అయిపోవాలి, ఎంటైర్ కొలాప్స్ చేయాలనే విధంగా 2 జేసీబీలు అయితే వాడుతున్నారు. సుమారుగా అయితే చూసుకోవచ్చు, ఇప్పుడు 2:30 అవుతుంది. 4:30 ఆ టైం కల్లా కంప్లీట్గా కొలాప్స్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది ఇక్కడ. పవన్, ఒక్కసారి ఆ మిషనరీకి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎంత మేరకు ల్యాండ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఎంత మేరకు కూల్చివేతలు జరిగాయి, ఇంకా ఎంత మేరకు కూల్చే అవకాశం ఉంది, దానికి సంబంధించి హైడ్రా అధికారులు ఏమంటారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే చూసుకోవచ్చు. దాదాపు ఈ ల్యాండ్ అయితే 20 ఎకరాల ల్యాండ్. ఇది 20 ఎకరాల ల్యాండ్కి సంబంధించి దాదాపు 2,000 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ ల్యాండ్. ఇది ఆల్మోస్ట్ ఇది నోటీస్ పడుతుంది. ఇది కోర్టులో ఉన్న వివాదాస్పద ల్యాండ్. దీని మీద ఎవరు చేసుకోవడానికి వీలేదంటూ కూడా వీళ్ళు ఒక భారీ నోటీస్ బోర్డుని అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, రోడ్డు వైపు కూడా. సో దీన్ని కోర్టులో వివాదం జరుగుతున్నా కూడా ఎవరు వినలేదు. అక్రమ కట్టడం, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వివాదాస్పదంలో ఉన్న ల్యాండ్లో మీరు కన్స్ట్రక్షన్ చేశారంటూ కూడా హైడ్రా హుటాహుటిన శనివారం ఈరోజు ఉదయంలో రావడం జరిగింది. చూసుకోవచ్చు, ఆ రోడ్డు నుంచి మొదలు పెట్టుకుంటే జేసీబీ ఏదైతే ఉందో ఆ చివరి వరకు కూడా దాదాపు ఇది ఒక 20 ఎకరాల ల్యాండ్. ఇది చుట్టూ కూడా కంపౌండ్ వాల్ పెట్టుకొని చుట్టూ ఒక ఐరన్ రేకులతోటి కూడా వాల్లాగా పెట్టుకొని దీని లోపల ఒక వసంత హోమ్స్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే వీళ్ళు ఇందులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచే వీళ్ళ కార్యపాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. సో ఇది దాదాపు 20 ఎకరాలు ఉన్నాయి ల్యాండ్, 2,000 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీని కాబట్టి గవర్నమెంట్ చూస్తూ ఉండలేదు. సో దీని మీద కొంతమంది అయితే వాస్తవానికి బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న దాని ప్రకారం అయితే ఈ ల్యాండ్ మీద చాలామంది అయితే కన్ను వేసినట్టుగా కనబడుతూ ఉంది ఈ ల్యాండ్ మీద. సో వాళ్ళకి పడక ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ ఈ ల్యాండ్ కాస్త గవర్నమెంట్ దృష్టి దాకా వచ్చింది. బయట వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి
ఒకరి మీద ఒకరు కంప్లైంట్ పెట్టుకోవడం వల్ల ఈ ఇష్యూ హైడ్రా దాకా వెళ్ళి దీన్ని కూల్చివేసే దాకా వచ్చింది. దాదాపు ఏమీ మిగలేదు. ఆఫీస్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ మొత్తం కొలాప్స్ చేయడం జరిగింది. ఇంకొక గంటన్నర సమయంలో కంప్లీట్గా కూల్చేసే అవకాశం ఉంది. ఒకసారిగా అక్కడ ప్రాపర్టీ సంబంధించిన వ్యక్తులు అయితే ఉండడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం, ఆర్టీవీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ల్యాండ్ సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు ఈ ల్యాండ్ అంతా కూడా ఏమీ మిగలేదు, మొత్తం కూడా కొలాప్స్ చేయడం జరిగింది. ఇక్కడ లోపల చూసుకోవచ్చు, ఆ ల్యాండ్ వ్యక్తితో కూడా మాట్లాడదాం. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే కంప్లీట్గా కూల్చివేసిన సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. ఇందులో ఎవరూ లేరు. ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారు? ఒక భారీ క్రేను మిషనరీతో రైట్ అయితే ఇక్కడ ల్యాండ్ ఓనర్ కూడా మాట్లాడడం జరుగుతుంది. మీడియా ముఖంగా వేరే మాట్లాడడం జరుగుతూ ఉంది. మరికొద్ది సేపట్లో మన ఆర్టీవీతో కూడా మాట్లాడే అవకాశం ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, ఒకసారి విజువల్స్ ఒకసారి ప్లాన్ చేసే ప్రయత్నం చేయండి కెమెరామెన్ ని. ఒకసారి మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మైలవరం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు చెందిన ప్రాంతంగా ఇన్ఫాక్ట్ ఆ ఏరియాగా చెప్పడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ నిర్మాణాలని కూర్చివేయడం జరిగింది హైడ్రా. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిగా అక్కడ చెప్పడం జరుగుతోంది. అక్రమ నిర్మాణాలు అన్న కోణంలో ప్రస్తుతం కూల్చివేతలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అది కారణం ఏంటి, ఎగ్జాక్ట్గా ఎందుకు అక్కడ కూల్చివేతలకు దిగింది, ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, దాంతోపాటు ఎవరు కంప్లైంట్ చేశారు, ఎందుకు కంప్లైంట్ చేశారు, ఎందుకు వివాదాస్పదమైంది, ఇన్ని రోజులు ఎందుకు ఎవరు రియాక్ట్ కాలేదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు, దాంతోపాటు ఏ అంశాలు ప్రధానంగా అక్కడ ఇంపాక్ట్ చూపించాయి, హైడ్రాకి ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, హైడ్రా కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు రంగంలోకి దిగడం జరిగింది, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ప్రెసెంట్ వసంత కృష్ణ ప్రసాద్కి చెందిన జాగాగా చెబుతున్న ఆ ప్రాంతంలో హైడ్రా ప్రెసెంట్ కూల్చివేతలకు దిగుతోంది. పవన్ కంటిన్యూ. రైట్ చూసుకుంటే ల్యాండ్ ఓనర్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ల్యాండ్ గురించి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది వేరే మీడియా మిత్రులతో. సో ఆ ల్యాండ్ అయితే నా ఆస్తి, దీన్ని కనుక వేరే వాళ్ళ మీద అక్కడ ఉన్న ఏదైతే వీళ్ళు డిస్ప్లేలో పెట్టారో పబ్లిక్ నోటీస్ ఏదైతే పెట్టారో దాంట్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మరి కూడా కనుక్కోవచ్చు. దీనిలో ఇది నా ల్యాండ్ కాదు వేరే ప్రాపర్టీ అని చూపిస్తే నేనే వదిలేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన మీడియాగా మాట్లాడుతున్నారు. మరి కొన్ని నిమిషాల్లో ఆయన మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం ఉంది, కనపడతా ఉంది. రెండు మూడు నిమిషాల్లో ఆయన మనతో అయితే మాట్లాడే అవకాశం ఉంది. ఒక 2-3 నిమిషాల్లో ఒక్కసారి పబ్లిక్ నోటీస్ అంటే అక్కడ మీరు చూడొచ్చు. సర్వే నంబర్ ఒక్కసారి కెమెరామెన్ హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. సర్వే నంబర్ 79 అంటూ మీరు చూడొచ్చు. దాంతో పాటు సుప్రీంకోర్టు కేసెస్ పెండింగ్ అంటూ బోల్డ్ లెటర్స్ లో మీరు చూడొచ్చు. కాస్త తర్వాత కాస్త ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్తూనే అక్కడ హైడ్రాకు సంబంధించి కూడా అక్కడ మెన్షన్ చేస్తుంది. ప్రొటెక్టెడ్ బై హైడ్రా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఇన్ఫో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. సర్వే నెంబర్ 79 అంటూ కూడా మీరు చూస్తూనే కవర్డ్ CS 14 of 1958 హఫీజ్పేట్ విలేజ్ శరణింగంపల్లి మండల్ సుప్రీంకోర్టు కేసెస్ పెండింగ్ అంటూ మీరు ఆ డీటెయిల్స్ అక్కడ చూడొచ్చు. పబ్లిక్ నోటీస్ అంటూ అక్కడ బోర్డు ఉన్న పరిస్థితి. మా ప్రతినిధి పవన్ ప్రెసెంట్ అక్కడే ఉన్నారు, అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. మీరు చూడొచ్చు అక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తిగా కూల్చివేతలు అయితే జరిగినట్టుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే అక్కడ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేయడం జరిగింది హైడ్రా. అసలు ఎందుకు ఇంతవరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎన్ని రోజులు ఎందుకు తాత్సారమైంది, లేకపోతే ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ వచ్చింది, అసలు ఏం జరిగింది, ఎందుకు కూల్చివేతలకు దిగాల్సి వచ్చింది, వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి ఏ అంశాలు ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది, అసలు ఇంతకీ ఆ ల్యాండ్ ఎవరిది అనే ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతున్న పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్గా చెబుతున్న ఆ ల్యాండ్లో ఒకవేళ ఆయనదైతే కనుక ఎందుకు కూల్చివేతలకు దిగాల్సి వచ్చింది, ఇంతకీ ఆయన అవునా కాదా, కాకపోతే ఎందుకు వసంత కృష్ణ ప్రసాద్ పేరు వినిపిస్తుంది, ఒకవేళ అయితే కనుక ఆయన ప్రాంతంలో ఆయన జాగాలో నిర్మాణాలను హైడ్రా ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది, అక్రమ నిర్మాణాలుగా ఎందుకు చెప్పడం జరుగుతోంది, అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతా అంటూ హైడ్రా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రధాన కారణం ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ నిలుస్తున్న పరిస్థితి హైలైట్గా నిలుస్తున్నాయి. మా ప్రతినిధి పవన్ ప్రెసెంట్ అక్కడ ఉన్నారు. పవన్, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, మరి ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి వాళ్ళ రియాక్షన్ ఏంటి? హలో పవన్, నా మాట వినిపిస్తుందా?
వినిపిస్తుంది. పవన్, ఆ కూల్చివేతలకు సంబంధించి అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏంటి? అక్కడ ఓనర్ చేరుకున్నట్టుగా చెప్తున్నారు, వసంత కృష్ణ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది అక్కడ? రైట్, ఓనర్ అయితే ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ ఆల్రెడీ అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. మరి కాసేపు ఆర్టీవీతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మా ప్రతినిధి పవన్ అక్కడ ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కి సంబంధించి ప్రస్తుతం ఆయన అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా కూల్చివేతలు అయితే మాత్రం అక్కడ జరిగిన పరిస్థితి బహుశా ఇంకొంత భాగం మాత్రమే మిగిలిపోయింది. బహుశా గంటన్నర పూర్తిగా కూల్చివేతలు పూర్తిగా అక్కడ వసంత గ్రూప్ పేరుతో అక్రమ నిర్మాణాలంటూ కూడా హైడ్రా గుర్తించినట్టుగా తెలుస్తోంది. దాదాపు 20 ఎకరాల భూపై కొద్ది రోజులుగా హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా భూమిలో కొంత భాగాన్ని అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు ప్రాపర్గా, ఎందుకంటే హైకోర్టులో ఇది విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా నిర్మాణాలు జరుగుతున్నాయా, లేకపోతే హైడ్రా ఎటువంటి అక్రమ నిర్మాణాలను గుర్తించడం జరిగింది? ఇంతకీ ఆ జాగాగా చెబుతున్న ఆ ప్రాంతం ఇంతకీ వసంత కృష్ణ ప్రసాద్ దా కాదా? ఒకవేళ అయితే ఎందుకు అక్రమ నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చింది? ఆయనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఒకవేళ తెలిసి జరిగితే కనుక హైడ్రా ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఒకవేళ తెలియకుండా జరిగిన నేపథ్యంలో భావించే తరుణంలో హైడ్రా ఈ కూల్చివేతలకు సంబంధించి ఏం చెబుతుంది? హైడ్రా వర్షన్ ఏంటి? హైడ్రాకి సంబంధించి హైడ్రా ఏం చెప్పబోతోంది? ఎట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఆ ల్యాండ్ ఓనర్ వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి మాట్లాడుకున్న తరుణంలో ఆయన ఏం చెప్పబోతున్నారనేది ప్రెసెంట్ ఆసక్తికరంగా మారింది. హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది. ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో బహుశా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. పూర్తిగా అక్కడికి చేరుకునే పరిస్థితిని ఆయన సమీక్షించే అవకాశం కూడా ఉందని మా ప్రతినిధి పవన్ అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడతారు. లైవ్ చూద్దాం. మగోళ్ళు మొత్తం రాళ్ళు రప్పలు తీసుకొని ఎదురు తిరుగుతారు. నేను వచ్చి ఇక్కడ ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రశ్నించలేను కదా. నేను ఓ బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్నాను, ఓ బాధ్యత కలిగినటువంటి దేశ పౌరుణ్ణి. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్తా. నేను వారిని ఎక్కడ క్వశ్చన్ చేయను, వారి మీద ఎక్కడ బలప్రయోగం చేయను, వారిని ఎక్కడ కించపరచను నేను. కానీ ఈ విషయంలో ఇది దౌర్జన్యం, ఇది అన్యాయం, ఇది అక్రమం. ప్రాపర్టీ మీద మీరు స్టే తెచ్చుకున్నా కూడా ఇప్పుడు ఈ కూల్చివేసిన మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వీటి నష్టం ఎంత ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు? సరే, ఎంతన్నా నష్టం కావచ్చండి. ఇది గౌరవానికి సంబంధించిన విషయం. నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా ప్రవర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావటమే తప్పితే దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుందని అనుకోవట్లా. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఖచ్చితంగా ధర్మం న్యాయం గెలుస్తుంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా క్రియాశీలకంగానే ఉంది. నేను కోర్టును ఆశ్రయిస్తా ఉన్నాను. కోర్టు ఇచ్చే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇది నా ఆస్తి, నా ఆస్తి, నా ఆస్తి. గవర్నమెంట్ వివాదాస్పద స్థలం అని చెప్తా ఉంది. సో ఎందుకు చెప్తుంది ఈ వీకెండ్ లోనే కూల్చివేత ఎందుకు స్టార్ట్ చేసినారు? అదే మీరు అడగాలండి ప్రభుత్వాన్ని. వీకెండ్ లో ఎందుకు కూల్చాల్సి వచ్చింది? వాళ్ళ ఆస్తి అయితే ఇప్పుడు వాళ్ళు అక్కడ 7 సుప్రీంకోర్టు కేసెస్ పెండింగ్ అని చెప్పి SLP నెంబర్లు వేసి పెట్టారు. మీరు నెట్లో మీ ఫోన్లో చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు పెండింగ్ కేసెస్. ఆ కేసుల్లో ఎక్కడైనా ఒక్క దాంట్లో అయినా ఈ సర్వే నెంబర్ 79 కనుక ఉండుంటే నేను ఇప్పుడు వీళ్ళు ఈరోజు ఇంత హడావుడిగా చేసిన చర్యలకు నేను బాధ్యుడిని అవుతా. ఏ రకంగా కూడా ఇక్కడ ఆ కేసుల్లో వేట్లో నేను పెండింగ్లో లేను. గవర్నమెంటు ఈ పర్టికులర్ 79 సర్వే నెంబరు మేము అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరైజ్ చేశాము. ఇది వాళ్ళ సొంత ఆస్తి. మీరు దీని మీద అప్పీళ్ళకి వీటిల్లో కూడా ఈ సర్వే నెంబర్ ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చింది 2014లో. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఇచ్చిన ఇది ఉంది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? ఈ కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్నాయన్నారు. నేను అతి ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్తా ఉన్నా. 2023 కలెక్టర్ రంగారెడ్డి ఒక మెమో ఇష్యూ చేశారు. సర్వే నెంబర్ 79 మీద ఏ రకమైనటువంటి కేసులు పెండింగ్ లేవు అని చెప్పి కలెక్టర్ రంగారెడ్డి వారు ఇచ్చిన మెమో ఒరిజినల్ నా దగ్గర ఉంది. ఇయే నిరూపిస్తాం. కోర్టులో వీటినే పెడతాం. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మెయిన్గా కూర్చోడానికి ఏంటంటే సార్ కారణం? ఏమని కేసు ఫైల్ చేసి కూర్చారు? అసలు మాకు నోటీస్ ఇవ్వలేదు, మాకేం తెలియదు. చిన్న కాగితం ఇచ్చారు. మీరు వచ్చి మాకు ఆఫీసులో హాజరై మాకు వివరణ ఇవ్వమన్నారు. 45 రోజుల క్రితం నేనే స్వయంగా వచ్చాను. 30-40 రోజుల మధ్య అయింది. వచ్చి నేను అన్ని కాగితాలు తీసుకెళ్లి వారికి ఇచ్చి వారికి నేను వివరణ చెప్తే వారు అన్నారు, మేము ఏమైనా క్వరీస్ ఉంటే కనుక మిమ్మల్ని పిలుస్తాం, మీతో మాట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ మాకేం వివరణలు అడగలేదు, మాకేం సంప్రదించలేదు, మాకే రకమైన నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు శనివారం ఉదయం మటుకు 5:30 గంటలకు వచ్చి కూల్చివేతలు ప్రారంభించారు. ఇది జరుగుతున్న తంతు. సుమారుగా ఇది 2000 కోట్ల ప్రాపర్టీ అని చెప్తున్నారు.
నిజంగా అంత ఉందా ప్రాపర్టీ? ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 2,000 కోట్లు లేదు, ఏమి లేదండి. ఇదంతా కాలానుగుణంగా ఎప్పుడో మేము ఇల్లు కట్టాం, అపార్ట్మెంట్లు కట్టాం, ఇది చాలా వరకు అమ్మేసాం. ఎంత ఇప్పుడు మిగిలింది 10, 12, 14, 15 ఎకరాలు. నాకు సంబంధించి ఇప్పుడు నేను రకరకాల వ్యక్తులకు అమ్మగా మిగిలిపోయి ఉన్నది. నాది ఏమైతే ఉంది ఇది 6 ఎకరాలే. మిగిలిందంతా ఇప్పుడు రకరకాలుగా చేతులు దిశలు మారుతా వచ్చింది. ఇదంతా కూడా 39 ఎకరాలు ఒరిజినల్ సర్వే నెంబర్, కానీ భూమి మీద రైల్వే ట్రాక్ పోయి అటుపోయి ఇటుపోయి మిగిలింది 34 ఎకరాలు సుమారుగానే ఉంది. ఇది ఏ రకమైనటువంటి వివాదం లేదు. కేవలం ఈరోజు వివాదం సృష్టించి ఈరోజు వచ్చి అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా మా ఆస్తులను ఇట్లా నేలమట్ట చేయడం జరిగింది. గౌరవ న్యాయస్థానాన్ని వెళ్తాం, గౌరవ న్యాయస్థానం ఇచ్చే నిర్ణయమే తుది తీర్పు. ఏమంటారు అంటే వివాదాస్పదం ఉన్న ల్యాండ్లో వీళ్ళు మళ్ళీ ప్రాపర్టీని సేల్ చేస్తూ ఉన్నారు, వేరే విక్రయిస్తూ ఉన్నారు, కాబట్టి హైడ్రా కూల్స్తుందని అంటారు. దీనికి వివాదాస్పద స్థలం ఎవరు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఆయన ఒక అన్నారు వివాదం ఉందో నాకు చూపించండి. వివాదాలు ఏవీ లేవు. సర్వే నెంబర్ 79 మీద ఏ రకమైన కేసు లేదు. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన మెమో నా దగ్గర ఉంది 2023 చివరిలో. మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు మిమ్మల్ని ఇదంతా చేయడానికి కారణం? మీ టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు? తెలియదండి, నాకు అదంతా ఏం తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. వారు ఉంటుంటే కనుక వెళ్ళి వారికి నేను చెప్పుకోవడానికి అవకాశం దొరికేది. వారు ఏ రోజు వస్తే ఆ రోజు వారి దగ్గరికి వెళ్తాను. నాకు జరిగిన అన్యాయం అంతా వారి దృష్టికి తీసుకొస్తాను. ఖచ్చితంగా వారు నాకు న్యాయం చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మంత్రుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని అంటున్నారు, మరి దీని వాస్తవం ఉందా? తెలియదండి, నాకు తెలియదు. ఏ మంత్రుల గురించి నాకు తెలియదు. నాతో అయితే ఏ మంత్రులు సంప్రదించలేదు, నేను ఏ మంత్రుల్ని సంప్రదించలేదు. ఎందుకంటే ఇది ఈ రోజు కాదు, 23 సంవత్సరాల నుంచి నా చేతిలో ఉంది. 2023లో నేను తొలిసారి ఈ ఆస్తి కొన్నాను. మా ఒప్పందం మేరకు వెంటనే ప్రహరీ గోడ కట్టుకున్నాను. ఈ రోడ్డు అంతా కూడా నా భూమిలో నుంచి ఇచ్చిన భాగమే. ఆ హైటెక్స్ పక్క నుంచి లోపలికి స్లిప్ రోడ్డు ఉంటే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇది చేశారు. మీరు ఏవైతే మెయిన్ రోడ్డు వచ్చారు చూసారా, ఆ రోడ్డు అంతా కూడా మేము డెవలప్ చేసింది. మీరు చూడండి, ఎక్కడ మీకు అంత గ్రీనరీ కనిపించదు. పూర్తిగా నాటిన ప్రతి చెట్టు నా చేత్తో నాటా. ఇదంతా ఒకప్పుడు గొంగళ పురుగులాగా ఉండేదాన్ని సీతాకోశిలకలాగా మార్చాను. కాబట్టి సీతాకోశిలకల మీద దృష్టి పడవచ్చు. మీరు షూట్ ఎవరు మీ మీద టార్గెట్ చేశారని అంటారు? మీరు ఎవరి మీద అనుమానం ఉందంట? నేను గడిచిన 7 సంవత్సరాల నుంచి ఇక్కడ క్రియాశీలకంగా లేను. నేను ఇక్కడ వ్యాపారం కూడా చేయట్లేదు. నేను వ్యాపారం అసలు ఇక్కడ హైదరాబాద్లో మొదలెట్టింది 1991లో మొదలెట్టాను. కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా వ్యాపారాలకు దూరం అయ్యాను. కేవలం ఇక్కడ నా ఆఫీసు కార్యాలయమే నడుస్తుంది తప్పితే ఇక్కడేమి ప్రజెంట్ ప్రాజెక్టులు చేయట్లేదు. త్వరలో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామనే ఏర్పాట్లో ఉన్నాం. ప్లాన్లు అవన్నీ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఈ దశలో ఇది జరిగింది. న్యాయస్థానాలు నిర్ణయించిన తర్వాత న్యాయస్థానాల పరిధిలోకి వెళ్తుంది కాబట్టి ఇది అంశం. ఆ నిర్ణయం తర్వాత నేను ఫర్దర్గా నా ప్రాజెక్టులు స్టార్ట్ చేసుకుంటాను. తెలంగాణలో టాప్ 2 మంత్రి ల్యాండ్ కనుబడింది, అందుకే ఇదంతా చేశారని అంటా ఉన్నారు సార్. లేదండి, తెలియదండి. నన్నైతే వాళ్ళు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అది తప్పు. ఆ విషయం మనం తెలియకుండా ఎవరో ఆరోపణ చేస్తే నేను వింటా ఉండటం కూడా తప్పు అవుద్ది. నన్నైతే ఏ మంత్రి ఇంతవరకు అప్రోచ్ అవ్వలేదు, ఎవరు కాలేదు. ఈ జరిగింది నేను చెప్పేది ఒకటే. నా దగ్గర నేను 2003లో కొన్నా, 2005 మార్చి 31వ తారీఖు నాకు రిజిస్ట్రేషన్ అయింది, 2006లో నాకు మ్యూటేషన్ అయింది, 2007లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ చేసుకున్నాను. దాదాపుగా 7-8 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో నేను ఫీజు కట్టున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి నా మీద ఒక్క కేసు పెండింగ్ లేదు. ఇక్కడ వేసిన ఎస్ఎల్పీలు మొత్తం తప్పు అంటున్నాను. వాటిలో ఏ ఒక్క ఎస్ఎల్పీలో కూడా నేను లేను. మీరు డైరెక్ట్గా పత్రికా సోదరులు వాటిలో చెక్ చేసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. కోర్టులో వివాదం ఉందా? ఎలాంటి కేసు ఫైల్ చేయబోతున్నారు? జరిగిన నష్టానికి గల కారణం ఏమిటి? ఇదే ఇవన్నీ పొద్దుటి నుంచి కొన్ని వందల వీడియోలు తీసి పెట్టున్నాము. ఆ వీడియోలన్నీ కోర్టు వారి దృష్టిలో పెడతాను. శనివారం ఉదయం తెల్లవారుజామున 3 సింహాలు పట్టపగలు నిర్భీతిగా రావచ్చు. వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆక్రమిస్తే వాటిని బయట తీయొచ్చు. కానీ ప్రభుత్వానికి తెల్లారుజామున రావాల్సిన అవసరం ఏంటండి? కబ్జా కోరులో లేకపోతే దివాళా కోరులో అయితే అట్లాంటి పిచ్చి పనులు చేస్తారు. ప్రభుత్వం రైట్ రాయల్గా రావాలి. వాళ్ళకి భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ స్వేచ్ఛ ప్రజలని ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత వాళ్ళకి అప్పగించింది. కానీ తెల్లవారుజామున శనివారం రోజు వచ్చారంటేనే వాళ్ళ ఉద్దేశాల్లో తప్పు ఉందనే వాస్తవాన్ని మీరు అందరూ గమనించాలి. నేను చెప్పేది ఒకటే, అక్కడ పబ్లిక్ నోటీస్ అయినా ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ బోర్డు సాయంత్రానికో రేపు ఉదయానికో ఉండదు. మీరు చూడండి, వాళ్ళు ఇప్పుడు ఎన్ని తప్పులు గమనించి సాయంత్రానికి బోర్డు తీసేస్తారు. పత్రికా సోదరులు ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. రేపటికి మార్చి మళ్ళీ కోర్టులో కొత్త పళ్ళం అందుకుంటారు. వాళ్ళు ఏ పళ్ళం అందుకున్నా నేను సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉంది. నేను అదే సమాధానం చెప్తాను. ఎందుకంటే న్యాయం ధర్మం ఉన్నాయి. ఈ భూమి నాది. ఈ భూమి నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్నాను. గాలికి వచ్చి కొనుక్కోలా, లేకపోతే నేను పైరవీలు చేసి కొనుక్కోలా, లేకపోతే గాలివాటంగా నేను సంపాదించుకున్న ఆస్తి కాదు ఇది. రైట్, ఇది సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే హైడ్రా మాత్రం కూల్చివేతలు కంటిన్యూ చేస్తూనే ఉంది. ఏదైతే
ఉన్నారు కృష్ణప్రసాద్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అంతా మాట్లాడడం జరిగింది. సో ఇన్ని జరిగినా కూడా ఏం జరిగినా హైడ్రా మాత్రం కూల్చివేతలు కంటిన్యూ చేస్తూనే ఉంది. సో ఇది సుమారుగా ఇంకొక 2 అవర్స్లో కూడా ఇప్పటికే కంప్లీట్గా డెమాలిష్ అయిపోయింది. ఇంకో 2 అవర్స్లో మాత్రం ఇది కంప్లీట్గా ఏమీ లేదు, ఇక్కడ నుంచి ఎత్తేసే ప్రయత్నం ఉంది. సో మెయిన్గా ఆయన చెప్పే దాని ప్రకారం చూసుకుంటే ఇది నా ల్యాండు, నా ప్రకారం నాకు చిన్న నోటీస్ ఇచ్చారు, దాన్ని పట్టుకొని కూలగొట్టేశారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు ముప్పటిలాగే సాగుతూ ఉన్నాయి. సో కూల్చివేతలు అయితే ప్రస్తుతానికి అయిపోయినట్టు కనపడతా ఉంది. జేసీబీలు కానీ మిషనరీ కానీ సైలెంట్గా వెళ్ళిపోతున్నాయి, వచ్చాయి కూల్చాయి వెళ్ళిపోతున్నాయి. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ప్రస్తుతం ఉన్న వసంత గ్రూప్ హోమ్ ఏదైతే ల్యాండ్ ఉందో హైడ్రా మాత్రం కంప్లీట్గా డిమాలిష్ అయితే అయిపోయినట్టుగా కనపడతా ఉంది ఇక్కడ. రైట్ పవన్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు హైడ్రా షాక్ ఇచ్చింది. హఫీజ్పేటలోని వివాదాస్పదమైన 20 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేసింది. 20 ఎకరాల భూమి విలువ దాదాపు 2,000 కోట్లంటూ 2,000 కోట్ల రూపాయలంటూ చర్చ జరుగుతోంది. వసంత గ్రూప్ పేరుతో అక్రమ నిర్మాణాలకు సంబంధించి గుర్తించామంటోంది హైడ్రా. 20 ఎకరాల భూమిపై కొద్ది రోజులుగా హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా భూమిలో కొంత భాగాన్ని అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా రంగంలోకి దిగిందా? అయితే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇది నా భూమి, ఇది నా సొంత ఆస్తి, దీంట్లో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేవు, దీని మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పుకొస్తున్న పరిస్థితి. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Durgatta Naji. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 10th ర్యాంక్ శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 4 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే.